రీసెంట్గా చనా దాల్ అంటే రోజు తినే పప్పు ప్రోటీన్ కాదు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అని తను పెట్టిన ట్వీట్కి విపరీతమైన స్పందన వచ్చింది. బై యానిమల్ ప్రోటీన్. ఇది సింపుల్ ఎనీ న్యూట్రిషన్ సైన్స్ మీరు కొంచెం గూగుల్ చేసి రీసెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఒక కప్పు అన్నం తిని ఎన్ని రోజులైంది? మిమ్మల్ని మీరు చావగొట్టుకుంటున్నారనే ఫీలింగ్లోకి వస్తారు. అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? ఒక ట్రాన్సిషన్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ నాకు కొంచెం ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఇదంతా చేసి ఏం సాధించారు సంగీత అంటే? నాకు eating cow is banned in the country and it is highly repulsive for a large section of the society. Don't eat mutton if your religion doesn't allow. I am not saying go against your religion. I am religion agnostic. I eat beef, buff, everything. I eat pork. Idi kuda naku Twitter lo every other day they'll tell me tum suwar khao. I said yeah, I eat pig. అందరూ ఎవరిని కోట్ చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద అథ్లీట్స్, పెద్ద క్రికెటర్స్, పెద్ద మూవీ స్టార్స్. మీకు రిసోర్సెస్ ఉన్నాయా? వీళ్ళందరూ తీసుకుంటున్నారు. సో ఎలా కుదురుతుంది? అందుకే human beings evolved to eat an omnivorous diet with a special preference to animal protein because the chances are వెల్కమ్ టు మై క్యాండిడ్ కాన్వర్సేషన్ పాడ్కాస్ట్. నా పేరు స్వప్న. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ iDream మీడియా. నాతో పాటు ఒక చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారు. గతంలో సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో చాలా సుపరిచితమైన ఈ వ్యక్తి ఎప్పుడు కూడా వెజిటేరియన్ డయట్లో ఉండే దాని గురించి ఉండే అపోహల్ని క్లియర్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా చనా దాల్ అంటే రోజు తినే పప్పు ప్రోటీన్ కాదు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అని తను పెట్టిన ట్వీట్కి విపరీతమైన స్పందన వచ్చింది, విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది. చాలామంది రీట్వీట్ చేసి ప్రశ్నించడం మొదలుపెట్టారు. అసలు ఏమిటి, వాట్ ఈస్ హర్ జర్నీ టు న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ మనం మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ సంగీత అయ్యర్ హియర్ విత్ మీ. హాయ్ సంగీత. హాయ్ స్వప్న, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అసలు ఈ కాన్వర్సేషన్స్ నాకు ఎప్పుడు ఎంత ఉత్తేజం అంటే I'm just so waiting for yet another very engaging conversation. అవునండి. సో మీరు ఎలా ఉన్నారు సంగీత? Very well. Last 3 months కొంచెం stressful. You know my personal side with my mom's health. అవును. But somehow I brute force by God's grace health తో మేనేజ్ చేస్తున్నాను. But otherwise I'm perfectly fine. ఒక కప్పు అన్నం తిని ఎన్ని రోజులైంది? లేదండి, కాంట్రరీ టు వాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ సీ ఆన్ మై మీల్ ప్లేట్స్, నేను వారానికి ఒక 2 times ఐ డూ టేక్ రైస్. వారానికి 2 సార్లు అన్నం తింటారు? అవునండి. నేను నా కార్బోహైడ్రేట్ అంటే నా గ్రెయిన్ ఇంటేక్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మై యాక్టివిటీ లెవెల్. నేను ఏ రోజు చాలా యాక్టివ్గా ఉంటానో, సో ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మమ్మీని అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడానికి నాకు 6 hours పట్టింది ప్రాసెస్లో. పైన కింద పైన కింద పైన కింద చేశాను. ఒక 20,000 steps అయి ఉంటాయి నాకు ఆ రోజు తిన్నానండి అన్నం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే వెన్ ఐ గో టు ద జిమ్, వెన్ ఐమ్ ట్రైనింగ్ యాక్టివ్లీ, దెన్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ రైస్ ఇంటేక్ ఉంటుంది. కానీ నేను అలా ఎనర్జీ ఎక్స్పెండ్ చేయట్లేదంటే దెన్ ఐ గెట్ మై కార్బోహైడ్రేట్ ఇంటేక్ వయా వెజిటబుల్స్ కూడా కార్బోహైడ్రేటే కదా. అవును. అండ్ దే ఆర్ గుడ్ కార్బోహైడ్రేట్స్, ఎందుకంటే అందులో ఫైబర్ కూడా ఉంటుంది. సో that is my take on rice. సో యువర్ సంగీత అయ్యర్. అవునండి. సంగీత అయ్యర్ అంటే బాగా తీవ్రమైన వెజిటేరియన్ ఫ్యామిలీ మీది. 100%. అక్కడి నుంచి కంప్లీట్గా కార్నివోర్ డైట్కి వెళ్ళిపోయారు మీరు. దాదాపుగా కార్నివోర్, ఆల్మోస్ట్ 80% యానిమల్ బేస్డ్ ఉంటుంది. అది కార్నివోర్ డైట్ కిందకే వస్తుంది. అవునండి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి మీ బాడీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. బికాజ్ ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఐవ్ సీన్ యూ. అవునండి. కొంచెం చబ్బీ ఫ్యాట్ ఉండేది. బాగానే ఒబీస్ అండి. ఒబీసా? we can use that word. ఒబీస్ గా ఉండేవారు. మనం డినయల్ లో ఉండలేం. అక్కడి నుంచి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది మీకు? మీరు నన్ను చూసింది ఐ థింక్ ఫస్ట్ టైం మనకు ఇంట్రొడక్షన్ అయింది 2006. అవును. నేను ఐ వాజ్ విత్ బిగ్ ఎఫ్ఎం అప్పుడు. అవును. మీరు కూడా యూ వర్ హెడింగ్ ది ఎంటైర్ ప్రోగ్రామింగ్ స్ట్రాటజీ. దట్ వాస్ ద ఇయర్, ఇఫ్ యూ రిమెంబర్, ఐ ఆల్సో హ్యాడ్ మై బేబీ. సో ఫ్రమ్ 2006 ఇట్ ఆల్మోస్ట్ రైట్ న్యూట్రిషన్ నాకు ఎక్స్పెరిమెంట్ చేసి బై ద టైమ్ ఐ ఫౌండ్ మై formula, so to speak, it was almost 10 years. So 2016 is when
I was completely able to transform myself. Not just vanity weight andi. Let us be very, very clear. Vanity weight is fine. వానిటీ వెయిట్ అంటే అసలు ఏంటి? అంటే మనం వీ షుడ్ లుక్ గుడ్, మనం మంచి ఫిగర్ ఉండాలి, మనం షాపింగ్ వెళ్తే అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ మనం దానికోసం కాదు. Though that is I'm not saying that is a bad goal to have, but over a period of time for me it became more about what your insides are. Ante mana health markers enti. Because when we met, I just had PCOS and pre-diabetes. ప్రీ-డయాబెటీస్, PCOS ఉండింది అప్పుడు, అప్పట్లో ఓవర్ వెయిట్ తోటి. నౌ అందరూ ఏమనుకుంటారంటే ఓవర్ వెయిట్ ఉంటే PCOS వస్తుంది, or is it that you got PCOS and that's why you're becoming overweight? Both reasons are there in women. Okay, so like you rightly said, nenu a strict vegetarian family nunchi I come from, but I have to tell you something about my family. They have ఇంటి బయట మీరు కొంచెం ఇలా అలా తింటే అసలు ఏమనరు, కానీ ఎంటైర్ బ్రింగింగ్ అప్ ఇస్ వెజిటేరియన్ అండ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ అ ప్యాలెట్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అసలు. సో ఐ థింక్ నేను 2006 నుంచి 2010-11 వరకు విపరీతంగా అన్ని డయట్స్ చేశానండి. మీరు GM డయట్ అనండి, క్యాలరీ కౌంటింగ్ అనండి, జ్యూస్ డయట్, జ్యూస్ డీటాక్స్, ఈటింగ్ 8 times a day, ఈటింగ్ 6 small meals a day, అన్నీ చేసిన తర్వాత around 2014 is when I got introduced to a low carbohydrate way of eating. Ante why we should reduce our carbohydrate and the importance of animal protein. ఇప్పుడు ఇవి రెండు నా అప్బ్రింగింగ్, నా డయట్లో లేవు. మనం సౌత్ ఇండియన్ వెజిటేరియన్ డయట్ చూసామంటే అన్నం పప్పు, ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, వడ, సాంబార్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, కొంచెం వెజిటేబుల్స్ ఉంటాయి. ఓకే, సో అండ్ ప్రోటీన్ అనేది అసలు లేదు. అట్లీస్ట్ నార్త్ ఇండియన్ వెజిటేరియన్ డయట్స్లో పనీర్ అనేది ఈజ్ వెరీ కామన్. మా ఇంట్లో పనీర్ మీరు ఒక మంత్లో ఒకసారి ఇఫ్ యూ గో అవుట్ టు అ రెస్టారెంట్, అక్కడే పనీర్ ఇస్ వన్ బిగ్ డెలికసీ అనమాట. అట్లీస్ట్ దోస్ ఇయర్స్ పాలక్ పనీర్, పనీర్ బటర్ మసాలా ఇవి రెండే మనకి ఇంకా. అండ్ అది మనకి ఇంట్లో చేయడం రాదు, అది రెస్టారెంట్లో వెళ్ళి మనం కామతో ఎక్కడో వెళ్ళి తినేవాళ్ళం, ఇఫ్ యూ రిమెంబర్. సో when I started examining నా డయట్ ఏంటి చిన్నప్పటి నుంచి, దెన్ ఐ కైండ్ ఆఫ్ నాకు అర్థమైంది అసలు ప్రోటీన్ లేదు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఆల్మోస్ట్ 80% డయట్లో కార్బోహైడ్రేటే, వెజిటబుల్స్ కొన్ని ఉంటాయి. ఇంత గ్రెయిన్ ఇంటేక్ని హౌ విల్ ద బాడీ హ్యాండిల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ లెవెల్? బట్ అదే ఈజీగా సులువుగా అరుగుతుంది, మంచిదని చెప్పి మనకు అలవాటు చిన్నప్పటి నుంచి. అరుగుతుంది, అరుగుతే మరి మనం వై ఆర్ వి గెయినింగ్ వెయిట్ అండి? ఓకే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ వన్ కాంట్రిబ్యూటర్, కానీ అల్టిమేట్లీ గ్రెయిన్ ఇస్ ఎనర్జీ కదా. ఆ ఎనర్జీ ఎక్సెస్లో మనం రోజు తీసుకుంటే దాన్ని మనం ఎక్స్పెండ్ అవ్వకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యాట్ గానే మారుతుంది. బికాస్ దెర్ ఇస్ నో ప్లేస్ యూ కెన్ స్టోర్ గ్లూకోజ్ యాజ్ ఎనర్జీ. కొన్ని ప్లేసెసే ఉన్నాయి, బ్లడ్ షుగర్ ఉంది, లివర్ ఉంది, మసిల్ ఉంది, అంతే. సో the whole transformation began, and trust me, in 2014 lo when I started pivoting to first started with a little bit of chicken, naku eggs allergy, so eggs I know I cannot eat. Then I started to mutton, then I started to fish, and as I started nenu protein nenu increase, as I increase the protein, naku migitavani the need for anta carbohydrates kinda vachesindi. And that in turn started showing massive health benefit in terms of pre-diabetes. My HbA1c from almost 6.2 it came to 5. Naku I had grade 1 fatty liver that went into remission, and grade 1 non-alcoholic fatty liver, and then a PCOS, the cyst was not there, into remission. Okay, so అలా 2014 నుంచి it took me 2 years, 2016, and indalone I've said many times I also found the benefits of fasting. So I used to intermittent fast very often, 14 to 16 hours నేను ఫాస్ట్ చేసేదాన్ని. and then in the eating window I was very very clear ki నాకు protein intake I will definitely complete, and enta ante minimum 1 gram of protein per desired kg or ideal body weight. అంటే మీరు ఒక 60 కిలోలు ఉంటే 60 గ్రాములు ప్రోటీన్ తినాలి. 60 కిలోలు మీ ఐడియల్ బాడీ వెయిట్ 5'6" నేను ఆల్మోస్ట్. సో లెట్స్ సే 60 kgs, మినిమం 60 grams. 60 grams అంటే మీరు అనేది 10 గుడ్లు తినాలి. 10 గుడ్లు
రోజుకి 10 కోడిగుడ్డు తినాలి మీరు ఈ లెక్కకి. అవును, ఈ లెక్కకి. కిడ్నీలు ఏమైపోతాయి? కిడ్నీలు ఇది చాలా పెద్ద మిత్ అండి స్వప్న. కిడ్నీలకి ఏం కాదు. నాట్ అ సింగిల్ స్టడీ. ఓకే, సో ప్రోటీన్ని 0.8 గ్రామ్స్ పర్ కేజీ నుంచి 3.3 గ్రామ్స్ పర్ కేజీ వరకు టెస్ట్ చేశారు హెల్దీ ఇండివిజువల్స్లో. ప్రోటీన్ డజంట్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. ఈ మిత్ ఈస్ వెరీ వెరీ బిగ్ అండ్ అన్ఫార్చునేట్లీ ఈ మిత్ కొంచెం వచ్చింది డాక్టర్స్ నుంచి. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ. వాట్ దే హ్యావ్ కన్ఫ్యూజ్డ్ ఇస్, మీకు సీకేడి ఎనీ లెవెల్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంటే, లేకపోతే రీనల్ ఫంక్షన్ అంటే కిడ్నీ ఫంక్షన్ ఫర్ సమ్ అదర్ రీజన్ మీకు కాంప్రమైజ్ అయ్యి ఉంటే, ఆర్ ఫర్ సమ్ రీజన్ యు ఆర్ ఫంక్షనింగ్ విత్ వన్ కిడ్నీ. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్ లైక్ దట్. అప్పుడు యూ హ్యావ్ టు బీ అ లిటిల్ వేరీ అండ్ కేర్ఫుల్ అబౌట్ హౌ మచ్ ప్రోటీన్ యూ మస్ట్ కన్జ్యూమ్. ఎందుకంటే కెపాసిటీ లేదు మీకు ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఓకే, కానీ ఇఫ్ యూర్ అ నార్మల్ హెల్దీ ఇండివిజువల్ విత్ అ ఫంక్షనింగ్ కిడ్నీ, ప్రోటీన్ ఇన్ ఫ్యాక్ట్ స్ట్రెంగ్థన్స్ ద కిడ్నీ ఫంక్షన్. సో కాబట్టి ప్రోటీన్ వల్ల కిడ్నీలు ఏవి డ్యామేజ్ ఏమీ అవ్వవు. అండ్ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే, ప్రోటీన్ హ్యాస్ బిన్ అసోసియేటెడ్ ఓన్లీ విత్ బాడీ బిల్డింగ్ అండి. మనం ఇప్పుడు దాదాపు ఇఫ్ యూ లుక్ అట్ హౌ యోర్ కన్జంప్షన్ ఆఫ్ మీడియా ఆర్ సోషల్ మీడియా ఆర్ నాలెడ్జ్ హ్యాస్ బిన్, అందరూ బాడీ బిల్డర్స్ని చూసి వాళ్ళు అలా జిమ్కి వెళ్ళిపోయి అలా వెయిట్స్ తీసుకొని అలా ట్రైన్ చేస్తున్నారు, అందుకే వాళ్ళు ప్రోటీన్ తీసుకుంటున్నారు. బట్ మెయిన్ పీపుల్ ఆర్ ఫర్గెట్ బిల్డింగ్ మసిల్ ఫర్ అ మినిట్ లైక్ అ బాడీ బిల్డర్. అదొక స్పోర్ట్. ఓకే, అది లైక్ ఎనీ అదర్ అథ్లెటిక్స్, ఇట్ ఈస్ అ స్పోర్ట్. ఫర్ నార్మల్ బాడీ ఫంక్షన్ మీ స్కిన్ హెల్త్కి, మీ హెయిర్ హెల్త్కి, our body goes through many cell turnover processes in the process of repair and damage control. Daniki, and do you know that protein turnover is almost 150 to 200 grams in a day? Your turnover ante emti? So mana metabolism, mana metabolic function lo, mana body will keep repairing and damage controlling whatever we are going through in our daily ఫ్రీ రాడికల్స్, కొన్ని డెడ్ సెల్స్, కొన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇవన్నీ అవుతాయి. ఓకే, ఆ ప్రాసెస్లో యువర్ బాడీ ఆల్మోస్ట్ లూజెస్ 150 grams ఆఫ్ ప్రోటీన్. ఇమాజిన్ వీ డోంట్ ఈవెన్ రిప్లెనిష్ బై న్యూట్రిషన్ 30 to 50 grams ఇన్ అ డే. అదొకటి. ఇంకోటి, 1/3 ఆఫ్ యువర్ we all know calcium తినాలి ఫర్ బోన్ టు మెయింటైన్ బోన్ మినరల్ డెన్సిటీ. ఓకే, but 1/3 of your bone health is maintained by protein. Okay, number 3, building muscle వదిలేండి for a minute. We lose anywhere దాదాపు ఒక 5%, 3 to 5% muscle mass every decade we lose it is a process of aging. To maintain that muscle mass, you need to eat minimum 1 gram. Minimum, నేను ఇవన్నీ minimum అంటున్నాను. This is not optimal. నేను optimal చూస్తే I will take it to 1.3 gram, 1.5 gram. Minimum to prevent disease and deficiency. So, 1 gram per kilo. Per kg of ideal body weight. Okay, average 5'7", 5'8", male, Indian male అంటే ఒక 70 kgs weight ఉండాలంటే minimum 70 grams of protein మనం తినాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆస్టియోపోరోసిస్, ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆన్సెట్, సార్కోపీనియా అంటే మసిల్ వేస్టేజ్. ఇవన్నీ మనం ఏమనుకుంటున్నామంటే ఇవన్నీ ఎయిల్మెంట్స్ ఆఫ్ ఏజింగ్ అనుకుంటున్నాం. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాట్ నెసెసరీ యాట్ ఆల్. మనం ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ తింటూ బాడీకి కొంచెం మూవ్మెంట్ ఇస్తే యూ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ ఆల్ ఆఫ్ దిస్. కానీ శరీరానికి ఒక చిత్తం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వేడి చేస్తుంది అంటాం. చిన్నప్పుడు కూడా బాగా ప్రోటీన్ ఫుడ్స్, వేడి చేసే ఫుడ్స్ తినొద్దంటారు. చీము పోస్తే ప్రోటీన్ తినొద్దంటారు బికాస్ ఇట్ బిల్డ్స్ ఆన్ ద ఇన్ఫెక్షన్ అని. వీటికి ఏమైనా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ లేదండి. ఇవి మన నారేటివ్స్లో చాలా కాన్సెప్ట్స్ మిక్స్ అయిపోయాయి. ఈ హాట్ ఫుడ్, కోల్డ్ ఫుడ్ అనేది మనకు వచ్చేది ఆయుర్వేద నుంచి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఆయుర్వేద, ఐఎమ్ నాట్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. కానీ ఆ కాంటెక్స్ట్ వేరు. ఆ ఆయుర్వేద ఈజ్ నాట్ జస్ట్ అ వే ఆఫ్ ఈటింగ్, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లివింగ్. నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఒక ఎనాలజీ ఇస్తాను. మీ అన్ని గ్యాడ్జెట్స్ ఆండ్రాయిడ్ సిస్టంలో ఉంటే, నేను
ఐ విల్ యూజ్ ఐఫోన్ అండ్ యూజ్ ది iOS అంటే ఎలా నడుస్తుంది? అదే. You have to become a part of, if you want to use an iPhone and reap the benefits of iOS, you have to move into the iOS system. అదే. Correct? If you want to reap the benefits of Ayurveda, then you have to follow that system of living, which in today's modern world is next to impossible. కరెక్ట్. Correct? So again, hot and cold foods depending upon your prakriti, vikruti, we have all those concepts. But from a scientific standpoint, one thing is true, that the thermic effect of protein is higher. Ante enti? It is a good sign. ఎందుకంటే if you eat protein, it takes a little more calories for you to burn it. Therefore, and use it. Therefore, you will not feel hungry very soon. That is దాన్ని మనం satiety అంటాం. అదే అసెటైటీ అండ్ ఆల్సో బహుశా దానివల్లే బాయిల్డ్ ఎగ్ తింటే త్వరగా అంటే బాగా వెయిట్ లాస్ అవుతుందని అంటారు. ఎగ్జాక్ట్లీ. మీకు ఎందుకంటే ఆకలి లేదు, మీకు ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ మీరు బ్రేక్ఫాస్ట్కి తింటే, ఒక కొంచెం సైడ్లో వెజిటబుల్స్ పెట్టుకుంటే, మీరు ఒక 4 hours యూ విల్ నాట్ థింక్ అబౌట్ ఫుడ్. అవును. సో దాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ప్రోటీన్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ సెడ్. బట్ వాట్ అబౌట్ ద సో మెనీ వెజిటేరియన్స్ దట్ ఆర్ ఇన్ ద కంట్రీ, సో మెనీ వీగన్స్ దట్ ఆర్ ఇన్ ద కంట్రీ? ఇప్పుడు అసలు యానిమల్ ప్రోటీనే వద్దు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అని మనం మూవ్ అవుతున్నప్పుడు, మీరు ఈ కొత్త యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా దీన్ని అడ్వకేసీ చేయడం అన్నది ఎంతవరకు ఇది జనానికి రిజిస్టర్ అవుతుంది, ఎక్కుతుంది? చాలా కష్టం అండి. నేను సోషల్ మీడియాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్స్ ఐ బ్యాటిల్. ఇప్పుడు కూడా ఆ ట్వీట్ వైరల్ వెళ్ళింది, ఫ్యూ పీపుల్ అప్రిషియేటెడ్, కానీ బ్యాక్లాష్ చాలా ఎక్కువ, కాలింగ్ మీ అ క్వాక్ అండ్ ఎవ్రీథింగ్, విచ్ ఇస్ ఫైన్. అట్లీస్ట్ నాకు ఎంకరేజ్మెంట్ ఏంటంటే ఐ షుడ్ టాక్ అబౌట్ దిస్ ఫర్దర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, I am not saying that if you eat a vegetarian, I'll come to veganism slightly later. I am not at all, నేను ఇది అస్సలు చెప్పట్లేదు మీరు వెజిటేరియన్ డయట్ తింటే మీరు అన్హెల్దీ డయట్ తింటున్నారు అని నేను చెప్పట్లేదు. కానీ మీరు వెజిటేరియన్ డయట్లో మీరు గ్రెయిన్స్ తింటున్నారు, మీరు వెజిటబుల్స్, లెంటిల్స్, పల్సెస్ క్వాంటిటీ మీరు చూడండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఓకే, నేను వెజిటేరియన్ అంటే నేను మీ డయట్ని చూస్తే లార్జ్లీ రైస్, రోటీ, ఇడ్లీ, ఆర్ సమ్ డెరివేటివ్ ఆఫ్ అ గ్రెయిన్. 1 కప్ సాంబార్ లేకపోతే 2 కప్ సాంబార్, మీరు లెంటిల్స్ వెరైటీ, పల్సెస్ వెరైటీ, ఇవన్నీ క్వాంటిటీ తక్కువ. అవును. అండ్ ఆ వెరైటీ కూడా లేదు. ఓకే, మనం ఇంట్లో పప్పు అన్నం తినే కాంబినేషన్ చూడండి, అన్నం విల్ బి అట్లీస్ట్ 100 to 150 grams. మనం ఇంత పప్పు వేసేసుకుంటాం, ఇంత కూర వేసుకుంటాం, ఒక పిక్కులు వేసుకుంటాం. దట్ ఈస్ హౌ ద రెగ్యులర్ ఇండియన్ ఈట్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్రపోర్షన్ చేంజ్ అవ్వాలి. సెకండ్లీ, స్పెసిఫికలీ మీ క్వశ్చన్ని అడ్రస్ చేయడానికి, వై యానిమల్ ప్రోటీన్? ఓకే, సో ఇది సింపుల్. ఎనీ న్యూట్రిషన్ సైన్స్ మీరు కొంచెం గూగుల్ చేసి రీసెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. Any protein is called a class 1 protein. There are divisions in protein. Okay, class 1 protein definition ఏంటంటే, మనకి 9, మనం ప్రోటీన్ ఎందుకు తింటాం అసలు? Why? The body doesn't recognize protein. The body recognizes amino acids. మన బాడీలో 20 amino acids ఉన్నాయి, 11 మన బాడీ చేసుకుంటుందండి, 9 we have to eat. We have to get it via dietary intake, which comes from protein. So definition of class 1 protein is, number 1, it has to have all 9 amino acids. Okay, number 2, all 9 amino acids in slightly significant quantities. అంటే ఏంటి? థియరిటికల్గా లూసిన్ 0.2 gram or microgram అలా కాదు. దెర్ ఇస్ అ సర్టన్ రేషియో ఇన్ విచ్ యూ నీడ్ దీస్ 9. ఈ 9 అమీనో యాసిడ్స్కి కూడా నేను చాలా డీటెయిల్గా వెళ్లకుండా దీన్ని లైట్గా పెట్టి, ఇఫ్ యూ గూగుల్ యూ విల్ నో, ఈ 9 అమీనో యాసిడ్స్కి కూడా రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఉంది, కానీ మనకు అది తెలీదు. ఓకే, సో ఈ 9 అమీనో యాసిడ్స్ ఒక రేషియోలో ఉండాలి. ఓకే, క్వాంటిటీలో. నంబర్ 2. నంబర్ 3, ఈ ప్రోటీన్ మీరు తినేది హ్యాస్ టు బి బయో అవైలబుల్. అంటే ఏంటి? యువర్ బాడీ మస్ట్ హ్యావ్ ద కెపాసిటీ టు హ్యావ్ హైయెస్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ దట్ ప్రోటీన్. అవును. These 3 parameters they are called class 1. If they don't meet these parameters, they are called class 2 protein. ఇప్పుడు class 2 లో ఏమేమి వస్తాయి? All plant protein. Okay. Anni plant protein fall in class 2 barring soy. Okay. Soy is the only protein that's a plant based protein that has all 9 amino acids in the right
whatever. డైరీ అంటే మరి అనిమల్ బేస్డ్ కిందకే Yes, వస్తుంది కదా. of course, it's animal based food. So మన మిల్క్, మన depending upon the పెరుగులో కొంచెం తక్కువ ఉంటుందండి, బట్ పెరుగు is eaten more because of the fermentation. బట్ పనీర్, చీజ్ ఉండనివ్వండి, అండ్ వే ప్రోటీన్ that is extracted out of dairy only. Okay, so first and foremost, this is you have to meet this definition, and ఈ definition every time is met by animal based protein, every time. రైట్. Second thing, now every plant protein barring soy, మీరు ఏ లెంటిల్ అయినా తీసుకోండి, ఓకే, ఎర్రపప్పు తీసుకోండి, మీరు తువర్ దాల్ తీసుకోండి, మూంగ్ తీసుకోండి, స్ప్రౌట్స్ తీసుకోండి, ఎనీ చోలే, చన్నా, రాజ్మా, కామన్ సెన్స్ అండి. ఇఫ్ యూర్ ఈటింగ్ సంథింగ్ యాజ్ అ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్, అందులో హైయెస్ట్ సోర్స్ ఏది ఉండాలి? ప్రోటీనే ఉండాలి కదా. అవును. కానీ మీరు ఈ ప్లాంట్ బేస్డ్ మన లెంటిల్స్, లెగ్యూమ్స్, పప్పులు, చోలే, చన్నా, రాజ్మా, ఇవి మీరు మ్యాక్రో బ్రేక్ డౌన్ చేయండి, హైయెస్ట్ విల్ బి కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఉంటాయి, దెన్ ఫైబర్ ప్రోటీన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం అన్ఫార్చునేట్లీ మనకి న్యూట్రిషన్ అవేర్నెస్ ఎంత తక్కువ అంటే, జనాలు ఏం చేస్తారు, గూగుల్ చేస్తారనమాట, 100 grams ఆఫ్ మూంగ్ దాల్. ఓకే, అవును, 100 grams ఆఫ్ మూంగ్ దాల్ మీరు గూగుల్ చేస్తే 23 grams ఆఫ్ ప్రోటీన్ అని వస్తుంది. కానీ అది రా మూంగ్ దాల్. మీరు రా తింటున్నారా? లేదు. ఓకే, 100 grams కుక్ చేస్తే ఏమవుతుంది? 8 to 12 grams అవుతుంది, సరిగ్గా హాఫ్. ఏమిటి కుక్ చేస్తేనా? 100 grams ఆఫ్ మూంగ్ దాల్ కుక్ చేస్తే అది ప్రోటీన్ తగ్గిపోతుందా? 100 grams ఆఫ్ కుక్డ్ మూంగ్ దాల్, ఓకే, విల్ గివ్ యూ అబౌట్ 12 grams. ఎనీ కుక్డ్ దాల్ 100 grams ఒక బౌలా? ఒక బౌల్. సో నౌ ఇంకోటి వచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మీ ప్లాంట్ అంటే దాల్, పప్పు, చోలే, చన్నా, రాజ్మా, కౌపీస్, లోబియా అంటాం హిందీలో, కారమణి అంటాం లేకపోతే సౌత్లో. ఇందులో ఇన్కంప్లీట్ ప్రోటీన్ నంబర్ 1. ఇన్కంప్లీట్ అంటే ఇన్కంప్లీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమినో యాసిడ్ అండ్ ఆల్సో, సో యూ హ్యావ్ టు కంబైన్. మీకు తెలుసా అండి, యు ఆర్ సో evolved in terms of your travel knowledge. మీకు తెలుసా అండి, ప్లాంట్లో ఏ 4-5 ప్లాంట్స్, లెంటిల్స్ ఇవన్నీ కంబైన్ చేస్తే ప్రోటీన్ కంప్లీట్ అవుతుంది? అంటే దాని వైపు బుర్ర వెళ్ళదు, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ వాడేది కందిపప్పే. ఎగ్జాక్ట్లీ. సో మన న్యూట్రిషన్ నాలెడ్జ్ ఎంత ఇవాల్వ్డ్గా ఉండాలంటే, నేను ఉడద్ దాల్ని కొంచెం చనా దాల్ వేసి కొంచెం రైస్ వేసి మిక్స్ చేస్తే నాకు 9 అమీనో యాసిడ్స్ వస్తాయి. Which wife, which homemaker, which primary caretaker, whoever is cooking at home knows this? They don't know. Now I want to ask you, నాకు ఇది చాలా ఫేవరెట్ టాపిక్. ఇప్పుడు చాలామంది హెల్దీ న్యూట్రిషనిస్ట్ కూడా, క్వాలిఫైడ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా, పెసరట్టు తినండి మీకు బోల్డ్ అంత ప్రోటీన్ వచ్చేస్తుంది అంటారు. నౌ ఇప్పుడు ఒక గరిట పిండి వేస్తే ఒక పెసరట్టు అవుతుంది. మనం మాక్సిమం 2 గరిటెలు తింటాం. 2 గరిటెలకి మీకు పట్టే పెసరపప్పు ఇంతే యాక్చువల్లీ. అది ఒక 5 grams. సో అదొకటి, దాంతో పాటు అది బాగా రావాలంటే దానికి నూనె పోయాలి. సో మీరు ఫ్యాట్ ప్లస్ పెసరట్టు ట్రెడిషనల్ రెసిపీ, కొంచెం రైస్ కూడా ఉంటుంది. సో అదంతా కలిపితే నిజంగా అంత ప్రోటీన్ ఉందా? లేదండి, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూఆర్ ఈటింగ్ వెరీ లిటిల్ ప్రోటీన్. నేను ఇప్పుడు వస్తాను, మీ అడిగే టాపిక్కి నేను వస్తాను. ఓకే, దాల్లో ప్రోటీన్ ఉంది, కందిపప్పు, ఓకే, మన సాంబార్ పప్పు, ఓకే, మనం ఇంట్లో సాంబార్కి ఒక కప్. ఎగ్జాక్ట్, అది మీరు పట్టారు పాయింట్. ఓకే, హౌస్ హోల్డ్ ఆఫ్ 4, ఓకే, హస్బెండ్ వైఫ్, ఇద్దరు పిల్లలు, ఓకే, హౌ మచ్ దాల్, కందిపప్పు ఎంత పెడుతున్నారండి? అన్కుక్డ్ క్వాంటిటీకి ఒక 150 grams. మన సాంబార్ ఎలా చేస్తాం? అందులో టామరిన్ వాటర్ ఉంటుంది, అందులో వెజిటేబుల్స్ ఉంటాయి, దాన్ని డైల్యూట్ చేసి ఫ్యామిలీ ఆఫ్ 4 తింటారు. అది పొద్దు నుంచి రాత్రి దాకా తింటారు. ఎగ్జాక్ట్లీ, అది 2 meals లో మీరు తింటారు. ఆర్ యూ రియలీ థింకింగ్ యూఆర్ గెటింగ్ ప్రోటీన్? కానీ దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. చాలా మంది క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా దే రియలీ బిలీవ్ that this is adequate protein. I am giving you a breakdown right now. It is not adequate protein. First and foremost, అది adequate కాదు. Second, అది bioavailable కూడా కాదు. ఓకే, మీరు 5 grams తింటే ప్రాబబ్లీ యూ విల్ అబ్జార్బ్ 2. ఎందుకంటే ఆల్ ప్లాంట్స్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాంటీ న్యూట్రియంట్స్. ఓకే, సో ఇది మనం ఎలా ఆస్క్ ఎనీ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఆర్ హూ ఎవర్ ఆస్క్ యూ డయస్ స్కోర్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. డయస్ స్కోర్ అంటే ఏంటండి? సో దెర్ ఇస్ అ పర్టిక్యులర్ మెట్రిక్ విచ్ డిసైడ్స్ which protein when eaten has the highest absorbability. Plant protein లో టాప్ మోస్ట్ వచ్చేది soy and not soya chunk. Please. అది ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్.
ఈ కంట్రీలోనే దొరికే ప్రోటీన్. ఒక గిన్నెలో మీల్ మేకర్ తినేసి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం తెలుసా, బోల్డ్ ప్రోటీన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్, వర్స్ట్ కైండ్ ఆఫ్ సాయ్ ప్రోటీన్. సో హెల్తీయెస్ట్ సాయ్ ప్రోటీన్ ఏంటంటే మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో, యూరోప్లో ఎలా తింటారో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటెడ్ నాటో, సేటాన్, టోఫు, టెంపే. ఇప్పుడు బికాస్ ఐ వర్క్ విత్ అ లాట్ ఆఫ్ వెజిటేరియన్ క్లయింట్స్, నేను సాయ్ ఇచ్చినా మనకు ఆ టేస్ట్ లేదు. ఎందుకంటే మన ఎంటైర్ కంట్రీలో ఒక్క ఇండిజినస్ డిష్ లేదు దట్ యూజెస్ సాయ్, బికాస్ సాయ్ డజంట్ బిలాంగ్ టు అస్. Okay, I'm not saying don't use it, but lot of people find gut problem, bloating, irritation, nausea, continuous ga tinte indigestion aragadu. So pallilu is a source of fat andi. అందులో ప్రోటీన్ లేదా కొంచెం. సి అగైన్ నేను అదే కామన్ సెన్స్కి వస్తాను. వెన్ యూ ఈట్ అ ఫుడ్ ఆర్ అ ఫుడ్ కేటగిరీ ఆర్ అ ఫుడ్ ప్రోడక్ట్, ఇట్ షుడ్ హ్యావ్. మనం పల్లీలతో ఏం చేస్తామండి యాక్చువల్లీ? పల్లి చిక్కి తింటాం. లేదు, మన మెయిన్ రీజన్ పల్లి ఎందుకు యూజ్ చేస్తాం? ఆయిల్ కోసం. దేనిని మనం క్రష్ చేసి ఆయిల్ తీస్తున్నామో ఆ ఫ్యాట్ సోర్స్ని మనం ప్రోటీన్ సోర్స్ అనుకొని తింటాం ఏంటి? నో, ఐఎమ్ నాట్ సెయింగ్ యూ కాంట్ ఈట్ ఎనీ ఆఫ్ దిస్. అగైన్ ఇప్పుడు అనుకోకూడదు. అందరు ఏమనుకుంటున్నారు, ఏంటి దాల్ సచ్ అ ప్రామినెంట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్. నేను తినొద్దు అని చెప్పలేదు, అందుకే ట్విట్టర్లో మిమ్మల్ని అంతమంది ఉతికారు. బట్ ట్విట్టర్ ఏంటి టెంపరమెంట్ వేరే. ఓకే, అందులో అన్ని లెటర్స్లో నేను అంతనే చెప్పగలను, విచ్ ఇస్ వై ఐ టోల్డ్ పీపుల్ వాచ్ అ లాంగ్ ఫార్మ్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ యూజ్ డోంట్ ఈట్ దాల్ అని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దెర్ ఇస్ నో న్యూట్రిషన్ ఇన్ దాల్. ఐ వుడ్ బి రియలీ స్టూపిడ్ టు సే దట్. నేనేమంటున్నానంటే use dal like class 2 protein as a support protein. If you're a vegetarian, at least figure 80% of your protein requirement, 60 grams కావాలంటే minimum 50 grams మీరు dairy, paneer, whey protein తో తెచ్చుకోండి. 10-20 grams you can use as support protein. One more thing I will tell you, dal is an excellent source of complex carbohydrates. So మీరు పెసరట్టు చెప్పారు కదా, I in fact recommend పెసరట్టు as a replacement for rice or roti. ఎందుకంటే కార్బ్ కంటెంట్ కొంచెం తక్కువ, ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ, అందుకే ఇట్ ఈస్ మోర్ ఫిల్లింగ్. సో ద కాంబినేషన్స్ ఐ రికమెండ్ యాక్చువల్లీ విల్ బి, లెట్స్ సే పెసరెట్టు విత్ అ కప్ ఆఫ్ పనీర్, ఆర్ పెసరెట్టు విత్ మేబీ ఎగ్ కర్రీ, పెసరెట్టు విత్ మేబీ కొంచెం గ్రీక్ యోగర్ట్ అండ్ వెజిటబుల్. మీరు ఇలా తింటే ఇట్ ఈస్ అ ఫార్ హెల్దియర్ డయట్. బట్ డోంట్ బీ అండర్ ద మిస్కన్సెప్షన్ మీరు ఒక్క పప్పు 2 cups సాంబార్ తిని మీకు ఏదో ప్రోటీన్ వచ్చేస్తుందని. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అది చాలా క్లియర్గా కుండ బదులు కూడా చెప్పారు సంగీత. సో ఇలా చేయడం మొదలు పెట్టాక మీరు ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయ్యారా, లేకపోతే? నేను ఆల్మోస్ట్ ఎంత 30 కిలోలు తగ్గారా? నేను 33 kilos తగ్గానండి. కానీ నా జర్నీ వాజ్ అ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, యోయో అంటారు కదా, గెయిన్ లూజ్. కానీ బట్ 2014 నుంచి ఐ కంప్లీట్లీ బ్రాట్ ఇట్ డౌన్ బై 2016 to 55 kgs. ఇప్పుడు నేను ఎప్పుడు 55 to 58 kgsలో ఆసిలేట్ అవుతాను. అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. ఐఎమ్ నాట్ కిల్లింగ్ మై సెల్ఫ్. అండ్ ఇప్పుడు ఇలా తినడం నాకు అందరు అడుగుతారు, మీరు ఇంకా డయటింగ్ చేస్తున్నారా? ఐ సెడ్ 12 years అయిపోయాయండి, 10 years అయిపోయాయి, ఇంకేంటి డైటింగ్? ఇది వే ఆఫ్ లైఫ్, దిస్ ఇస్ వే ఆఫ్ ఈటింగ్. సో అసలు మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎన్ని మీల్స్ తింటారు రోజుకి? 2 meals అండి. ఓన్లీ 2 meals? యూజువలీ సో 2.5 అనుకోండి. ఇఫ్ ఐ ట్రైన్ మార్నింగ్లో వే ప్రోటీన్ డెఫినెట్గా తీసుకుంటాను. ఐ ట్రైన్ ఇన్ ద మార్నింగ్, ప్రోటీన్ షేక్ ఐ టేక్ బికాస్ ఇట్స్ ఈజీ. అండ్ ఐఎమ్ నాట్, నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఐఎమ్ నాట్, and even naturally from the beginning I am not a breakfast person. I don't like to, I get hungry only at about 12 in the day. నాకు అసలు పొద్దున లేవంగానే ఐఎమ్ నాట్ హంగ్రీ. సో 12 నుంచి 6 వరకు తింటారా? లేదండి, మై నైట్స్ ఆర్ లిటిల్, దో ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ టు ఈట్ బిఫోర్ సన్సెట్ బికాస్ ఆఫ్ అ మీడియా కెరియర్ అండ్ కరెంట్లీ బికాస్ ఆఫ్ జనరలీ నాకేంటంటే మై నైట్ మీల్ యూస్ టు బీ విత్ మై సన్. ఓకే, సో నేను ఒక 8 o'clock. సో యూజువలీ ఇఫ్ యూ సీ my eating window usually is 2 to 8:30. If I train, okka whey protein untundi, and my eating is very simple. 200 grams of any meat and vegetable in the afternoon, 200 grams of any meat and vegetable in the night, 1 cup of curd. Depending upon when I strength train, which is usually 3 times a week, 80 grams of rice. No biryani? Even if I have biryani, the biryani will be strictly 80 grams, ante 4 tablespoons.
ఐ విల్ ఈట్ ద మీట్ మోర్. చాలా మంది జస్ట్ ఫర్ ఆర్గ్యుమెంట్ అడుగుతారు, మిమ్మల్ని మీరు చావగొట్టుకుంటున్నారనే ఫీలింగ్లోకి వస్తారు. అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదండి. ఒక ట్రాన్సిషన్ ప్రాసెస్లో ఆబ్వియస్లీ నాకు కొంచెం ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. ఎందుకంటే నాకు ఐఎమ్ ఆల్సో గ్రోన్ అప్ ఆన్ ఇడ్లీ, దోశ, సాంబార్, రైస్. అందరికీ మంచిగా పొడి వేసి కంది పొడి వేసి అదే. అన్నం కలుపుకుని వైట్ రైస్, మల్లెపూలు లాంటి అన్నం అని కూడా అంటాం మన దగ్గర, వైట్ గా కనిపిస్తుంది. అవును. అండ్ ఇప్పటికీ ఐ డోంట్ వాంట్ టు సే ఏదో నేను ఏదో సాధించేసాను కాదు. ఇప్పటికీ నాకు మన మునక్కాయ డ్రమ్ స్టిక్ సాంబార్ రైస్ స్మెల్ వస్తే నాకు నాస్టాల్జియా తినాలనిపిస్తుంది. కానీ దెర్ వాజ్ అ ట్రాన్సిషన్ టైమ్ ఫర్ మీ. ఇట్ టుక్ అ వెరీ లాంగ్ టైమ్ టు గెట్, అండ్ దట్ ఈస్ వై ఐ కాల్ ఇట్ అన్ అడిక్షన్. ఆ రైస్ని వదలడానికి ఇట్ టుక్ మీ 8 months completely. But after about 8 to 9 months, because of the other aspects of the diet, protein వచ్చింది, కర్డ్ వచ్చింది, వెజిటబుల్స్ ఉన్నాయి. స్వీట్లు తినరు స్వీట్ అసలు. once in 3 months. ఒక ఫ్రెష్ బెల్లం జిలేబీ, తేనె కొన్ని జిలేబీ. కొన్ని అడ్వాంటేజెస్ నాకేంటంటే అండి, ఐల్ టెల్ యూ, egg allergy, so entire confectionery and dessert category goes out unless it is eggless. Second ఏంటంటే న్యాచురల్గా నాకు స్వీట్ టూత్ లేదు. ఓకే, రోజు ఏదో స్వీట్ తినాలనిపిస్తుంది. నేను ఐఎమ్ నాట్ అ స్ట్రెస్ ఈటర్ ఆల్సో. ఓకే, సో బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్రెడీ 3 problems ఐ డోంట్ హ్యావ్. ఎస్, నా వీక్నెస్ చాక్లెట్. అందరికీ ఏదో ఒకటి ఉంటుంది యాక్చువల్లీ సీల్. సో నాకు చాక్లెట్, లైక్ బార్ ఆఫ్ చాక్లెట్ ఆర్ చాక్లెట్ ఐస్ క్రీమ్. బట్ వై కిల్ యువర్ సెల్ఫ్ అండి? ఐ విల్ ఈట్ once in 2 months. ఓ బర్త్డే వస్తే తింటాను. 70% డార్క్ చాక్లెట్ ఇప్పుడు వస్తుంది విత్ స్టీవియా ఆర్ సంథింగ్ లైక్ దాట్, దాన్ని తింటాను. బట్ షుగర్ ఇన్ జనరల్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మై డైలీ డైట్. ఇప్పుడు అదర్ దెన్ వెయిట్ లాస్ ఇదంతా చేసి ఏం సాధించారు సంగీత? అంటే పీసీఓస్ తగ్గింది, ఫర్గెట్ వెయిట్ లాస్ అండి, అది అయిపోయింది. వెయిట్ లాస్ ఎవ్రీబడి కెన్ డూ, బట్ అ డెకేడ్ ఆఫ్ వెయిట్ మెయింటెనెన్స్ అండ్ ఎఫర్ట్లెస్లీ, అదొకటి. రాత్రి నిద్ర పడుతుందా మీకు? చాలా బాగా బికాస్ సో మెనీ థింగ్స్. నేను ఎక్కడ వెళ్ళినా స్వప్న గారు, దట్ ఐ రిమెంబర్ ఆర్ బిగ్ ఎఫ్ఎం డేస్, అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ ఇన్ ఛానల్ వి అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ప్లేసెస్. ఎవ్రీవేర్ ఐ యూస్ టు ట్రావెల్ విత్ అ బాటిల్ ఆఫ్ జెలూసిల్. హార్ట్ బర్న్. నాకు యాసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ ఏంటి అని నాకు తెలీదు. బట్ ఐ నో ఫర్ షూర్, నేను ఒక పూరి తిన్నాను అనుకోనండి, ఇట్ విల్ బీ బ్యాక్ విద్ ఇన్ 8 hours. సో ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏంటి మీరు సిస్టమ్ని ఇలా చేసేసారు, ఒక పూరి తినలేకపోతున్నారు. బట్ ఐ ఫైండ్ ఇట్ అ గుడ్ థింగ్, బికాస్ ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు రిజిస్టర్ ద ఫీడ్బ్యాక్ మై బాడీ ఈస్ గివింగ్ మీ. ఓకే, సో అది. బ్లడ్ మార్కర్స్ ఆర్ టిప్ టాప్ అండి. నాకు హైపోథైరాయిడిజం లేదు. ఇప్పుడు జస్ట్ టాక్ టు ఎనీ ఉమెన్, 1 in 3 women విల్ టెల్ యూ దే హ్యావ్ PCOS, 1 in 2 women విల్ టెల్ యూ దే హ్యావ్ హైపోథైరాయిడిజం. ఇట్ ఈస్ ద 2 most common things. Okay, I don't have hair loss. You're looking at me. Incidentally, tomorrow is my birthday. I turn 48. And I think I'm decently maintained for a 48-year-old woman. Last 3 months, I have been physically carrying my mother because she's paralyzed on the right out of the brain stroke. Multiple times from the bed to the bathroom till the wheelchair etc. came. She doesn't like to use the wheelchair. So I've been carrying her, supporting her. That is my strength. Amazing. Imagine నేను తన్ని షీస్ ఆఫ్ కోర్స్ లైట్ 50 kgs ఉంటుంది, కానీ ఇమాజిన్ ఐ డోంట్ హ్యావ్ బ్యాక్ ఏక్, ఐ డోంట్ హ్యావ్, అండ్ the 3 months of stress that I have gone since December 22nd, if it was not my discipline of nutrition, and if it was not for the discipline of course I haven't strength trained this 3 months, asalu naku bandwidth time ledu, but if I didn't have the history of almost 10 years of strength training, I don't think I would have gone through this 3 months of helping my mother out. Right. So enti sadicharante, I am there for my family. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీకు కూడా మీరు ఇంకా హెల్దీగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే బట్ ఋషులు మునులు మనకి పూర్వకాలం చెప్తారు, వాళ్ళ కాంతివంతమైన చర్మానికి రహస్యం సాత్విక ఆహారం, పళ్ళు, కొంచెం పాలు, ఫలములు, ఇవే ఎక్కువ, ఆకులు అలములు తినేవారని చెప్పి. ఇది కంప్లీట్లీ ప్రోటీన్, యు ఆర్ వాట్ యు ఈట్ అని చెప్పి, తర్వాత నువ్వు తినే జంతు లక్షణాలన్నీ కూడా మీకు మొత్తం అంతా అందులోకి మన బాడీలోకి వెళ్ళిపోతాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. లాజిక్ ఏమిటండి, మీరు ఒక క్యారెట్ని రూట్తో తీసిన తర్వాత అందులో దట్ ఇస్ ప్రాణ ఫుడ్ అంటున్నారు. ఎలా అందులో ప్రాణం ఉందండి? మీరు బేబీ క్యారెట్ని ద మినిట్ యూ డిటాచ్ ఇట్ ఫ్రమ్ ద రూట్ అండ్ యూ కట్ ఇట్ అండ్ కుక్ ఇట్,
వేర్ ఇస్ ద లైఫ్ ఇన్ దాట్ ఫుడ్? ఓకే, అందుకే నేను మళ్ళీ వస్తాను. ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఆయుర్వేద ఆర్ ఫర్ అ సర్టన్ టైమ్ అండ్ ఫర్ అ సర్టన్ సిస్టమ్. రైట్. Okay, I am nowhere saying that you don't eat fruits and vegetables, but don't fool yourself thinking you don't need protein and you don't need animal based protein. రైట్. Now, అందరు ఏమంటున్నారు, మీరు కన్వర్ట్ చేస్తున్నారా? నాకేంటి లాభం అండి కన్వర్ట్ చేసి? 30% ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ వెజిటేరియన్. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ ఐ వర్క్ విత్ 100. కన్వర్ట్ అవుతున్నారా? లేదండి, వాళ్ళ బ్లడ్ వర్క్ చూసే దే విల్ ఆస్క్ మీ, మాకు ఉపాయం ఏంటి? ఉపాయం ఏంటంటే వెరీ సింపుల్, కొంచెం డైరీ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి, కొంచెం వే ప్రోటీన్ సప్లిమెంట్ చేయండి. మీరు వెజిటేరియన్ ఉంటే మీకు అండ్ ఎగ్స్ కూడా తినకపోతే యూ నీడ్ క్వాలిటీ ప్రోటీన్. సో ప్లీజ్ యూజ్ అ వే ప్రోటీన్ పౌడర్. ఇట్స్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ద మోస్ట్ రిసర్చ్ సప్లిమెంట్. ఒకటి ఏంటంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆఫ్ ద సోర్స్. ఇప్పుడు అడల్ట్రేషన్ ఉంటే దెన్ యూర్ బయింగ్ అ వర్స్ట్ ప్రోడక్ట్. ప్లీజ్ డోంట్ గో ఫర్ ప్రోడక్ట్స్ విత్ హెవీ మెటల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కొంచెం రిసర్చ్ చేయండి, ఆర్ జస్ట్ ఆస్క్ సంబడి లైక్ మీ ఆర్ అనదర్ క్రెడిబుల్ న్యూట్రిషనిస్ట్ సేయింగ్ దట్ వాట్ ఈస్ ద బెస్ట్ బ్రాండ్. దే విల్ నో ఫర్ యూ. సో మీరు అన్ని మీట్స్ తినేస్తారు అయితే ఎడాపెడా? వాట్ ఇస్ ద బెస్ట్ సోర్స్ మీ దృష్టిలో మీట్ ప్రోటీన్? రెడ్ మీట్ అండి. రెడ్ మీటా? Yes. ఇది కూడా ఇంకొక మళ్ళీ I know. ఒక ఢామ్ అని ఒక బాంబ్ వేశారు. I know. The narrative for the last 50 years is red meat causes cancer. Unfortunately, ఒక్క సింగిల్ స్టడీ లేదు that isolates red meat eating and correlates it with the cancer. Okay? అందరి జనాలకి ఏం తెలుసుకో, see whenever they share studies with me, they'll share media headlines అన్నమాట. ఎవరికి ఆ ఎనర్జీ లేదు యాక్చువల్లీ ఆ స్టడీని వెళ్ళి అందులోని పార్టిసిపెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఎవరు, nobody studies it like that. Headline, red meat causes cancer. Okay, red meat causes colon cancer. But first and foremost, nutrition studies are the worst kind of studies. They're called junk studies. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చనర్ని అడ్మినిస్టర్ చేస్తారు. అంటే మీ దగ్గరకు వచ్చి మీరు లాస్ట్ వీక్లో ఎన్నిసార్లు రెడ్ మీట్ తిన్నారు, మీకు ఉంటుందా రిమెంబరెన్స్? మీరు లాస్ట్ వీక్లో ఎన్ని గుడ్లు సో దే కలెక్ట్ డేటా లైక్ దిస్. Number 1. Number 2, when they study red meat, especially these studies are done in the West, okay, they do not consider what I call covariables which could contribute. మీరు రెడ్ మీట్ ఎలా తిన్నారు? దాన్ని నగెట్గా తిన్నారా, దాంతో ఫ్రైస్ తిన్నారా, దాంతో బర్గర్ తిన్నారా, దాంతో కోక్ తాగారా? ఎన్నిసార్లు మీరు కోక్ తాగారు ఆ వీక్లోనే మీరు రెడ్ మీట్ తిన్నారంటే? ప్లస్ మీరు స్మోక్ చేస్తున్నారా, మీరు ఆల్కహాల్ తింటున్నారా, మీకు తాగుతున్నారా, మీకు సెడెంటరీ లైఫ్ స్టైలా? నన్ ఆఫ్ దీస్ కోవేరియబుల్స్ ఆర్ taken into consideration. There is not a single study that isolates red meat eating in healthy individuals with healthy habits that it has shown cancer. Yes, there is a very, very weak correlation of processed meat. So, manam sausages, bacon, processed meat, commercial processed meat. Yeah, avi tagginchalandi. So anything processed is processed. You don't know how, especially a hot dog avanni. Okay, that there is a slight association concern, of eating that meat with some forms of cancer. But red meat is uniquely, or what nenevantanante adi ruminant meat. Any animal which is a ruminant ante enti, that chews its food through the day, like a cow, beef, lamb, sheep, goat. Ivanni manchidantaru. They have the, is it a coincidence that their meat has all the requirements that the human body needs in the right quantity, at least the key, zinc, iron, all the 9 amino acids in the exact same proportion. But eating cow is banned in the country, and it is highly repulsive for a large section of the society. Don't eat mutton. If your religion doesn't allow you, I am not saying go against your religion. I am religion agnostic. I eat beef, buff, everything. I eat pork. Idi kuda naku Twitter lo every other day they'll tell me, tum suwar khao. I said, yeah, I eat pig, no problem. Why is that an insult? So no problem. So if your religion prohibits you from eating something, take the other option. Inta halim dorukundandi manaki ippudu Hyderabad lo. Okay, eat a healthier version. Please don't put all that oil and all of that. So go for mutton. Mutton is the now. Mutton halim lo unda protein untunda? Very rich source of other nutrients also apart from protein. Season ostundi. Exactly. Ramzan is coming. So కానీ మళ్ళీ ఆ హలీంని ippudu nenu konni Instagram reels చూసానండి నిన్ననే.
ఆ మంచి హలీంని విచ్ ఇస్ విత్ సమ్ దాల్ అండ్ డ్రై ఫ్రూట్స్ దాని పైన అస్సలు ఆయిల్ వేసేసి దాని మీద ఫ్రైడ్ చికెన్ 65 వేసేసి ఇలా తింటే మీరు మరి ప్రాబ్లం దబడి అదే. సో ఈట్ ఇట్ ఇన్ ద వే ఇట్ ఇస్ ట్రెడిషనల్లీ కుక్డ్, ఓకే, దర్స్ నో ప్రాబ్లం. సో మీకు ఐఎమ్ అగైన్ సెయింగ్, if you still are not convinced about red meat, I mean, they call me a quack here for saying red meat is healthy. చెక్కింది మీరు ఫుల్ గా అని మీకు అవును, మాకు చెప్పేశారు నా డాక్టర్లు చాలా మంది పోట్లాడుంటారు మీతో, కానీ మీ క్లయింట్స్ కూడా ఉన్నారు డాక్టర్లు చాలా మంది. ఎస్, కార్డియాలజిస్ట్స్ ఆర్ మై క్లయింట్స్. అది ఓకే, సో మీకు రెడ్ మీట్ వద్దా? సి, any day a doctor's word will be bigger than my word. Okay, let us understand this in our country. That you know, I am not even saying, okay, let's say your doctor has advised you not to eat red meat because you have high cholesterol, because red meat has saturated fat. వద్దు, తినకండి, వైట్ మీట్ తినండి, ఏదో ఒక్క ఫిష్ తినండి exact, and that is the next big omega 3. మన omega 3 omega 6 ratio is gone 1:22. That is the thing that causes inflammation. So fish తినండి, మీరు చికెన్ తినండి. సో I am not saying మీరు నాలాగా 80% you should pivot to carnivore. లేదు, none of my clients, none of my people eat like that. A healthy omnivorous diet which includes animal based food, we need to go back to that approach. And if you are వెజిటేరియన్, వీగన్ ప్రాబ్లం నేను చెప్పేశాను. మీరు ఎంత సొఫిస్టికేటెడ్ ఉండాలో మీ న్యూట్రిషన్తో, విచ్ ఐ డోంట్ థింక్ ద రెగ్యులర్ పర్సన్ ఇస్. యూ షుడ్ అబ్సల్యూట్లీ నో విచ్ ఫుడ్ హ్యాస్ విచ్ సోర్స్ ఆఫ్ వాట్ మిక్స్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. వీగన్స్ విల్ టెల్ యూ, ఆర్ ఈవెన్ వెజిటేరియన్స్ ఆర్ టోల్డ్ బై డాక్టర్స్ అండ్ డైటిషియన్స్ దట్ ఈట్ బీట్రూట్ అండ్ స్పినచ్ ఫర్ iron. Do you know that there is a difference between heme iron and non-heme iron? అన్ని ప్లాంట్స్లో ఉండేది నాన్ హీమ్ ఐరన్, అన్ని మీట్లో ఉండేది హీమ్ ఐరన్. మన హైయెస్ట్ అబ్జార్ప్షన్ ఇస్ ఫ్రమ్ హీమ్ ఐరన్. యు నో ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ నాన్ హీమ్ ఐరన్ 2 to 10%. దట్స్ ఇట్. ఆ అబ్జార్ప్షన్ కూడా అవ్వాలంటే మీరు ఎలా తినాలి తెలుసా? యూ నీడ్ విటమిన్ సి టు కంబైన్ విత్ దట్. హౌ మెనీ పీపుల్ నో దట్ యూ నీడ్ లెమన్ జ్యూస్? అసలు ఫస్ట్ తల బుర్ర వేడెక్కిపోతుంది, ఎందుకంటే ఇందులో హీము అందులో నో హీము, అది అస్సలే మనకి లైఫ్ లో టైం లేదు. మనం 3 meals హోమ్ కుక్ తింటే అదే చాలా పెద్ద అచీవ్మెంట్. వేడి డబ్బాలో బోల్డ్ అన్నం పెట్టేసి వంకాయ కూర పైన పడేసి వేడిగా అమ్మ డబ్బా పెట్టిస్తే అది అలవాటు, ఈజియెస్ట్ టు ఈట్. బట్ అమ్మ ఇస్ డూయింగ్ వాట్ షీ నోస్ బెస్ట్. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీ అమ్మగారికో మా అమ్మగారికో తెలుసా, బీట్రూట్ కూర చేస్తే అందులో ఒక నింబు, వీ హ్యావ్ టు స్క్వీజ్ అ లెమన్, లేకపోతే అందులో ఐరన్ మనకు. సో వాట్ ఈస్ ద రీజన్? మీరు గూగుల్ చేయండి, ఇండియాలో హౌ మచ్ అనీమియా ఇస్ ప్రెసెంట్ ఇన్ చిల్డ్రన్ అండ్ విమెన్. హారబుల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈ ప్లాంట్ బేస్డ్ తినండి. When you conceive, the first supplement a pregnant woman is given is an iron supplement. First supplement. Okay, plus women go through a period cycle, they lose blood. Women need animal protein more than even men, if you ask me, because pedda non veg tinadu konchame tintunanta ammayilu, and women are the ones who are going more towards vegetarianism, and ippudu veganism is a big fashion. Endukante streelu najugga అందంగా సాత్వికంగా ప్రశాంతంగా ఉండాలి కాబట్టి. బట్ దట్స్ ది ఆపోజిట్. మీకు ఒక 5 years తర్వాత మీకు హెయిర్ లాస్, మీకు నెయిల్ లాస్, మీకు స్కిన్ లాస్, ఇవన్నీ ఉంటాయండి. అప్పుడు వచ్చినప్పుడు బాధపడతాం. ఎగ్జాక్ట్లీ. ఐ హ్యాడ్ వన్ గర్ల్ హూ వాస్ 25, మూవ్ టు ద US at 28, 2 years went vegan and lost her period. Now ఇప్పుడు అందరు ఏమని చెప్తారంటే, ఆర్ యూ టెలింగ్ మీ అసలు వీగన్లో హెల్దీగా ఉండలేమా? ఉండొచ్చండి, కానీ యూ హ్యావ్ టు బీ ఎట్ ద లెవెల్ ఆఫ్ విరాట్ కోహ్లీ టు ప్రొక్యూర్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్, టు హ్యావ్ అ షెఫ్. వీగన్ అండ్ నౌ అగైన్ హీ స్టార్టెడ్ ఈటింగ్ ఎగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ అందరూ ఎవరిని కోట్ చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద అథ్లీట్స్, పెద్ద క్రికెటర్స్, పెద్ద మూవీ స్టార్స్. మీకు రిసోర్సెస్ ఉన్నాయా? మీ ఇంట్లో వంట వాళ్ళకి వచ్చా ఇవన్నీ? మీకు పర్సనల్ డైటీషియన్ ఉందా? మీకు ఒక 10 to 15 సప్లిమెంట్స్, హైయెస్ట్ క్వాలిటీ సప్లిమెంట్స్ కొనే రిసోర్సెస్ ఉందా? డబ్బులు వీళ్ళందరూ తీసుకుంటున్నారు. ఓకే, వీళ్ళు మరీన్ కొలాజన్ కాస్ట్ 5,000 rupees for 120 capsules. That is the budget of a kitchen in a normal household. సో ఎలా కుదురుతుంది? దట్ ఈస్ వై
ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, నాకు తల బద్దలు కొట్టుకున్నాను, ఇందులో విటమిన్ సి ఉందా, అందులో లూసిన్ ఉందా, ఇందులో. అందుకే human beings evolved to eat an omnivorous diet with a special preference to animal protein, because the chances are that if you ate animal protein, whether it is dairy, whether it is eggs, whether it is seafood, your chances of getting more nutrition from a small quantity are very high. Think about it. చాలా కన్విన్సింగ్గా చెప్తున్నారు సంగీత. సో ఇది ఒకవేళ మొదలు పెట్టదలుచుకుంటే ఫైనలీ యాజ్ వి వైండ్ అప్, బికాస్ ఇవాళ వి స్పోక్ అబౌట్ ద ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ అండ్ వెరీ క్రిస్ప్ అండ్ వెరీ టు ద పాయింట్. ఎలా అప్రోచ్, ఎలా స్టార్ట్ చేయాలి? కెన్ దే రైట్ టు యూ? మీకు రాయొచ్చా, ఈమెయిల్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ. సో నేను వన్ కన్సల్టెంట్స్, ఐఎమ్ వన్ కన్సల్టెంట్ అండి. ఐ డోంట్ డూ మాస్టర్ క్లాసెస్ అండ్ ఆల్, బికాస్ అందులో పర్సనల్ అటెన్షన్ చాలా తక్కువ. మై మాస్టర్ క్లాసెస్ ఆర్ ఆల్ హ్యాపెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాడ్కాస్ట్. లేకపోతే ప్రొఫెషన్ కూడా మార్చేసుకున్నారు అయితే. 100% ఇట్స్ బిన్ catalyst, transformation catalyst. yes, completely. And more than weight loss or obesity is one aspect, because it's definitely a metabolic condition. Mine is more to do with type 2 diabetes, PCOS, dyslipidemia, where your lipid profile is unoptimized, hypothyroidism, triglycerides high undadam, fertility issues sometimes because of PCOS, children's nutrition andi. The amount of fatty liver I'm seeing in 13-year-old and 15-year-old children, pre-diabetes in children. So this is more what I deal with. So very simple. The best way to reach me is నేను ట్విట్టర్లో @SAAIYER, మీరు షో నోట్స్లో వేస్తే బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్, బట్ వన్స్ ఇన్ 2-3 days ఐ విల్ చెక్. బట్ మీరు నా వెబ్సైట్ వెళ్తే www.rewriteyourstory.in, అక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉంది, మీరు ఒక మెసేజ్ వేయొచ్చు. ఇట్ విల్ కమ్ టు మీ యాజ్ అన్ ఈమెయిల్. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డిస్కస్, వీ కెన్ టాక్. I want to end the podcast and end the chat with you. Thank you so much for having me, by saying, while I'm a very big advocate in today's day of plant-based, of going back to omnivorous diet and especially animal-based nutrition, it's not that I don't work with vegetarians. Vegetarians, the only thing I will tell for vegetarians is, I respect your belief system if it's coming from religion. I respect your spirituality if it's coming from that. I respect your taste and preference. I respect avanni nen respect chestanu. All I will tell you, by showing your own blood markers where you are lacking and how to fix it. Ante. And that is my endeavor. Just because you're a pure or a strict vegetarian, I'm not going to tomorrow start telling you to eat eggs, but I will tell you how to fix your protein requirement. And you have to be open to a little bit of external help in the form of supplementation. మీరు లాస్ట్లో ఇంగ్లీష్లో చెప్పేశారు కాబట్టి నీకేమైనా అర్థమైందా ఆండాళ్ళు అని అడిగితే ఒకటే అడుగుతాను. ఏంటంటే, ఒక స్పూన్ పెసరపచ్చడిలో బోల్డంత ప్రోటీన్ ఉందంటే అపోహ. అలాగే ఒక 2 గంటలు సాంబార్లో ప్రోటీన్ తినేసామంటే పొద్దునుంచి ఇది గ్యాస్ వచ్చేసిందంటే ప్రాబబ్లీ ఐ డోంట్ నో వై. అలాగే 2 మిరపకాయ బజ్జీలు తినేస్తే అది ఫ్రైడ్ ఫుడ్, శనగపిండిలో మనకు ప్రోటీన్ ఉందనుకుంటే అవన్నీ భ్రమలు. కాబట్టి కరెక్ట్గా ప్రోటీన్ ఎంత కావాలి? ఇంకోటండి, ఇప్పుడు సోయా చాప్ వచ్చేస్తుంది ఇప్పుడు రెస్టారెంట్స్ లో. అది దట్ ఈస్ అది ఒక పెద్ద డెలికసీ, యాజ్ అ రిప్లేస్మెంట్ ఆఫ్ తందూరి చికెన్ అని సోయా చాప్ తినేస్తున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందులో సోయా, అది ఓకే, అది సైడ్లో పెడదాం. దానిలో మైదా వేసి, దాన్ని కోట్ చేసి, ఆయిల్ వేసి, తందూరులో తిని మీరేమనుకుంటున్నారో నాకు ప్రోటీన్ వచ్చేస్తుంది. కాదండి, జంక్ ఫుడ్ అది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అప్రమత్తం చేశారు ఇవాళ సంగీత మీరు. యూ రియలీ అలర్టెడ్ ద వ్యూవర్స్, ఐ మీన్ పీపుల్ వాచింగ్, యాజ్ టు నిజంగా ప్లేట్లో చూసి ఒక ఆత్మ పరిశీలన చేయాల్సిన అవసరం, సమయం వచ్చేసింది. బికాస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్, డిసీజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా అని అడ్వకేసీ మేము చేయట్లేదు ఇవాళ. కేవలం మీరు తింటున్న ప్లేట్లో ఏం తింటున్నారో గమనించుకోవాల్సిన సమయం మాత్రం ఆసనమైంది. థ్యాంక్ యూ సంగీత. దీన్ని కంటిన్యూ చేద్దాం యాజ్ అ సిరీస్ వెన్ ఎవర్ యూఆర్ అవైలబుల్ ఫర్ అస్, ఫర్ అవర్ వ్యూవర్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ గురించి మాట్లాడదాం. అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. And how big the industry is becoming in India. Next episode we should chat about that. Yeah, thank you Sangeetha so much for your valuable time. Namaskaram, and prekshakulandarki thank you all for watching this podcast.